మీరు చెప్పేది లైఫ్ చేంజింగ్ సార్. ఎందుకంటే డెఫినెట్లీ అందరు బలహీనతలు ఉంటాయి, అందరూ ఏదో రకంగా చేస్తారు, ఎప్పుడో ఒకసారి అవుతుంది. తప్పదు. అవును ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ నిర్ణయించడం కంటే డెఫినెట్లీ ముందు వాళ్ళ ప్రాణాలు కాపాడడం అనేది చాలా ఇంపార్టెంట్ 100%. సార్. ఎస్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కామెంట్స్లో ఈ మెడిసిన్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఈ మెడిసిన్ పేర్లు ఏంటి క్లియర్గా మెన్షన్ చేస్తాము. వండర్ఫుల్ సార్. అది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారో మీరు సేవ్ చేసుకుంటారో చేసుకోండి. గ్రేట్ హెల్ప్ సార్, గ్రేట్ హెల్ప్. అంటే బేసిక్లీ నేను చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. కరెక్ట్, నిజంగానే అది మెసేజ్ లో చూసుకుంటే వాళ్ళకి బేసిక్లీ వాళ్ళకి ట్రేడ్ నేమ్స్ దొరుకుతాయి. ఏ మెడికల్ షాప్ అయినా నాకు సి అగైన్ మేము డాక్టర్ దగ్గరికే పోమంటాం. సి భయం ఉంటుంది సార్, బేసిక్లీ ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. అంటే మన దగ్గర ఎట్లా అయిపోయిందంటే డాక్టర్స్ కూడా పేషెంట్ మన దగ్గరికి చాలా ప్రాబ్లమ్స్తో వస్తారు. వాళ్ళ లెవెల్ నువ్వు అండర్స్టాండ్ చేసుకోకపోతే, వాళ్ళపైన చీదరించుకుంటే, వాళ్ళపైన అరిస్తే నీకు వచ్చేది ఏం లేదు. పేషెంట్ ఎగ్జాప్ అవుతావు, నువ్వు కాకపోతే 10 మంది డాక్టర్స్ ఉన్నారు. నువ్వు ఎంత గ్రేట్ డాక్టర్ అని ఉండని, యూ హ్యావ్ టు బిహేవ్ విత్ యువర్ పేషెంట్స్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ పేషెంట్స్. సార్ ర్యాండమ్ గా సెక్స్ చేస్తే 72 hours లోపల ఈ పెప్ తీసుకోవాలి. 72 hours టైం ఉంది, 3 రోజులు టైం ఉంది, 3 days ఉంది. దీని గురించి చదవండి. ఇదేదో మేము పిచ్చిగా చెప్పట్లేదు, వీఆర్ క్వాలిఫైడ్ డాక్టర్స్. ఇది ఎవరు చెప్పరు బేసిక్లీ ఎందుకంటే డాక్టర్ రివీల్ చేయడం. గ్రేట్ సార్, నిజంగా. కానీ చాలా ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే ఇంత ర్యాంపెంట్ ఉన్నప్పుడు బయట సిచ్యువేషన్ ఎట్లుందో మనకు తెలియదు. చలో తీసుకోండి బై టాబ్లెట్. ఇది ఒక్కటేనా సార్? అంటే గనేరియా, సిఫిలిసిస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి కూడా తగ్గిపోతాయి. గనేరియా, సిఫిలిసిస్ మోర్ ఆఫ్ బ్యాక్టీరియల్ కాబట్టి అవి ఈజీలీ ట్రీటబుల్. కానీ వైరల్ సార్, వైరల్ ఈజ్ మోర్ డేంజరస్. ఇప్పుడు ఇదేనా కానీ హెపటైటిస్ బి కానీ, ఇప్పుడు హెపటైటిస్ సి కానీ, హెర్పిస్ లాంటి రోగాలు కానీ ఏదైనా ఉండదు. ఎక్స్పోజ్ అయినారా, టేక్ దిస్ టాబ్లెట్స్. దీనివల్ల మీ బాడీకి నష్టమా? లేదు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ టేకింగ్ యాంటీవైరల్స్? ఇప్పుడు ఒక డాక్టర్గా నేను ఎక్స్పోజ్ అయినా, సర్జరీ చేసేటప్పుడు నేను ఎక్స్పోజ్ అయితే నేనే తీసుకోవడానికి భయపడను. ఒకవేళ అది బ్యాడ్ అయితే ఏ డాక్టర్ తీసుకోడు కదా సార్. బేసిక్లీ వెన్ ఏ డాక్టర్ ఈస్ టేకింగ్ అంటే అది డెఫినెట్లీ దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చనే కదా. బేసిక్లీ ఇట్స్ ఎ డ్రగ్, యూఆర్ టేకింగ్ ఎ డ్రగ్ బికాస్ నాకు ఆ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ వద్దు. నాకు హెచ్ఐవి లాంటి కాంప్లికేషన్ మేము సర్జరీ చేసేటప్పుడు డైరెక్ట్ ఎక్స్పోజర్. పేషెంట్ బ్లడ్ ఇస్ మాకు డైరెక్ట్ కాంటాక్ట్లోకి వస్తుంది, హై ఛాన్స్ ఉంటాయి. ఇంకా బేసిక్లీ చాలాసార్లు సర్జరీ చేసేటప్పుడు బ్లడ్ డ్రాప్స్ మాకు ఐస్లాలో పడుతుంటాయి. హెచ్ఐవిలో ఎంత మేము ప్రొటెక్టివ్ గేర్ వేసుకున్నా కానీ సడన్ కొన్నిసార్లు ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి, మేజర్ యాక్సిడెంట్స్ ఉంటాయి, మేజర్ ట్రామా కేసెస్ ఉంటాయి. ఆ టైంలో అయితే మేము అన్ని ర్యాండమ్ టెస్ట్లు చేసే టైం ఉండదు కదా. వీ హ్యావ్ టు స్టార్ట్ ది సర్జరీ. ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఐస్లో పడ్డా కానీ హై ఛాన్స్ ఆఫ్ వీ మైట్ గెట్ ఇన్ఫెక్టెడ్. సో అట్లా ఏం జరిగినా కానీ పెప్ తీసేసుకుంటాం. ఇది ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్ ఉంది. వరల్డ్లో ఏ డాక్టర్ అయినా వెన్ ఎవర్ దే ఆర్ ఆపరేటింగ్ ఆన్ ఎనీ కేస్, వాళ్ళ బై మిస్టేక్ ఎవరికైనా, ఈ డాక్టరే కాదు నర్సింగ్ స్టాఫ్లో ఉంది, ఓటీ స్టాఫ్, ఓటీ టెక్నీషియన్స్ అందరూ తీసుకుంటారు. ఎక్స్పోజర్ అయిన డౌట్ ఉంటే ఆటోమేటిక్గా తీసుకుంటారు. నేను దీంట్లో కూడా తీసుకోండి, వాట్ ఈస్ రాంగ్? అంతే కదా. ఇప్పుడు జరిగింది మిస్టేక్, నేను దాని నుంచి వెనకపోలేం. కూర్చొని బాధపడి నాకు హెచ్ఐవి వస్తుందా, నేను చచ్చిపోతా ఇవన్నిటికంటే టేక్ టాబ్లెట్. సార్ మీరు అన్న ఒక మాట నిజంగా చాలా మంది ఇలాంటి భయానికి చచ్చిపోతున్నారు, 100%. సూసైడ్ చేసుకుంటున్నారు. 100%. నేను విన్నా సార్ స్టోరీస్, నా దగ్గరకు వచ్చి చాలా మంది చెప్తారు, సార్ ఇప్పుడు హెచ్ఐవి వచ్చిందని అనుకుంటున్నా సార్. 6 months నేను చూసిన యంగ్ చాప్స్లో కానీ ఎర్లీ మ్యారీడ్ అయిన వాళ్ళలో ఎప్పుడైనా మిస్టేక్స్ అవుతుంటే 6 to 10 months దే అవాయిడ్ హ్యావింగ్ సెక్స్ విత్ దర్ వైఫ్. ఎందుకంటే అరే నాకు ఉండొచ్చు, దానివల్ల నాకు వస్తే ఆమెకు వస్తే ఆమె లైఫ్ ఏమవుతుంది. కరెక్ట్. అంటే యూ వాట్ ఎవర్ యూ డూయింగ్ యూర్ రైట్, కానీ ఇక్కడ ఆ స్ట్రెస్ తీసుకోకండి. ఎందుకు? జస్ట్ టాబ్లెట్ ఫర్ 28 days, 4 weeks అంతే. ఒక టాబ్లెట్ తీసుకోండి, ఎగ్జాక్ట్లీ 4 weeks, రోజుకు ఒక టాబ్లెట్, మోర్ దెన్ ఎనఫ్. 3 tablet రెజిమెన్, 3 tablets ఇస్తాం, తీసుకోండి, 4 weeks క్లోజ్. డాక్టర్ దగ్గర ఇప్పుడు జనరలీ వితౌట్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవద్దు. ఎస్, దిస్ ఇస్ ఇండియా, వీ మైట్ ఫైండ్ ఆన్ మెడికల్ షాప్స్. బట్ ఏముంది, ఒక డాక్టర్ దగ్గర పోయి ఈ టాబ్లెట్స్ రాసింది, ఏ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసేస్తారు. నథింగ్ రాంగ్, బట్ దిస్ విల్ సేవ్ యువర్ లైఫ్. కీప్ దట్ ఇన్ మైండ్. పోర్న్ ఇండ్యూస్డ్ ఈడీ ఇప్పుడు యూత్ ని బాగా వేధిస్తున్న సమస్య సార్. ఇది ఎట్లా బ్రెయిన్ ఎట్లా హ్యాక్ చేస్తుంది సార్? ఇది అంటే బేసిక్లీ సార్ ఒకటి మనకి ఒక కైండ్ ఆఫ్ యూఫోరియాలు ఉంటాం. ఇప్పుడు సెక్స్ వీడియో చూస్తున్నాను నేను, అరే బాబు ఇంత సైజ్ పెన్నిస్ ఉండాలనా, ఇంత ఎరెక్షన్ ఉండాలా, అరే ఇంతసేపు చేయాలనా, అరే నాకు ఇంతసేపు రాదు. అంటే వీఆర్ ఒక కైండ్ ఆఫ్ థింగ్ని మన మైండ్లో ఫిక్స్ అయిపోతున్నాం. ఇట్లనే చేయాలేమో, సెక్స్ ఇదే యాంగిల్లో చేయాలేమో, ఇలా చేయాలేమో, యానల్ సెక్స్ చేయాలేమో, ఓరల్ సెక్స్ చేయాలేమో. బేసిక్లీ దిస్ ఈజ్ ఆల్. అంటే మీ వైల్డెస్ట్ ఫ్యాంటసీస్ ఉండొచ్చు,
కానీ ఇలానే సెక్స్ చేయాలని ఎక్కడ ఏం లేదు, యువర్ కంఫర్ట్. అండ్ ఒకటి ఏంటంటే అన్నిటికీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, నేను ఈ గంటనే చేయాలి అంటే. ఇది ప్రాబ్లం ఇప్పుడు ఫీమేల్స్లో కూడా ఉంటుంది. సార్ మా హస్బెండ్ నా దగ్గర తీసుకొస్తాను, సార్ మా హస్బెండ్ 10 minutes కంటే ఎక్కువ చేస్తాను. అరే నేనంతా నేను గుర్రమైన 3 minutes ఇస్ వాట్ వీ రికమెండ్. 3 minutes ప్రాపర్ సెక్స్ ఇస్ గుడ్, ఆర్ 20 strokes. దిస్ ఇస్ నేను చెప్పేది మాటలు కాదు, దిస్ ఇస్ లిటరేచర్. ఆయన 10 minutes చేస్తున్నామ్మా అంటే, సార్ పాన్ సేఫ్ నేను చూసినా సార్ అలా గంట సేపు చేసుకుంటారు సార్ వాళ్ళు. అది అట్లా కాదమ్మా, ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. అది మైండ్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, యూ షుడ్ నెవర్ ఓవర్ ఎక్స్పెక్ట్ యువర్ సెల్ఫ్. నేను ప్రాపర్గా 1 minute చేసినా కరెక్టే అనుకుంటాను సార్. ప్రాపర్గా ఒకళ్ళు అర్థం చేసుకొని ప్రాపర్ సెక్స్ చేస్తే దట్ ఈస్ వెరీ గుడ్. నా వరకు దట్ ఈస్ ఎ రైట్ పాయింట్ సార్. ఇప్పుడు చాలా మంది ఈ పొద్దున్న లేస్తే రాత్రి దాకా తెల్లవారులు కూడా ఫోన్ చూస్తూ గడిపేస్తారు. బ్లూ లైట్, అవునవును, ఇది టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. 100%, 100%. ఏదో మనం చెప్పే వాటర్ కాదు, ఒక ఆల్మోస్ట్ ఒక 70 to 80 పేపర్స్ ఉన్నాయి దీనిపైన, సైంటిఫిక్ పేపర్స్. అంటే ఆల్రెడీ పబ్లిష్ అయిన పేపర్స్ ఉన్నాయి దాని ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయని. జనరలీ మన బాడీ ఒక సర్కేడియల్ రిథమ్ని ఫాలో అవుతుంది. అంటే ఏంటి అంటే, సర్కేడియల్ రిథమ్ అంటే మన పుట్టుకతోని ఈ టైంకి తినడం అలవాటు, ఈ టైం పడుకోవడం అలవాటు. సో వెన్ యూఆర్ స్మాల్ యూ స్లీప్ బై 8:30, 9 o'clock కల్లా నాకౌట్ అయిపోతారు. మన హార్మోన్స్ కూడా అదే ప్యాటర్న్ని ఫాలో అవుతాయి చిన్నప్పటి నుంచి. అంటే జనరలీ మన ప్యూబర్టీ నుంచి కానీ ఇవన్నిటి నుంచి హార్మోన్స్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతాయి. వన్స్ యూ బికమ్, ఇప్పుడు ఐఎమ్ 39, సో ఈ ఏజ్కి వచ్చేసరికి ఐ కెన్ స్లీప్. నేను 1-2 వరకు పడుకున్నాను అనుకోండి, నా బాడీ అయితే అదే రిథమ్ ఫాలో అవుతుంది, సర్కేడియల్ రిథమ్నే ఫాలో అవుతుంది, నా హార్మోన్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఆ టైంలో నేను యాక్టివ్ ఉంటున్నా. అంటే నేను బెడ్ మీద ఉన్నా కానీ మొబైల్ చూస్తున్నా. మొబైల్ విల్ ఎమిట్ బ్లూ రేస్ that will keep your brain activated. బ్రెయిన్ యాక్టివేటెడ్ ఉంచుతుంది. బ్రెయిన్ యాక్టివేటెడ్ ఉంటే నీకు టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ ఎట్లా అవుతుంది? మేము పడుకునేటప్పుడు కూడా పిచ్ బ్లాక్ రూమ్లో పడుకోమంటాం. పిచ్ బ్లాక్ అంటే కంప్లీట్లీ డార్క్ రూమ్లా. ఎందుకంటే టెస్టోస్టెరాన్ ఇస్ ఎ హార్మోన్, ఇది ప్రొడ్యూస్ అయ్యేది పిచ్ బ్లాక్ రూమ్స్లా. అంటే చాలామంది బెడ్ లైట్ వేసుకుంటారు, అవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం. నేను చాలామంది చూస్తాను బెడ్ లైట్ వేసుకొని పడుకునే వాళ్ళు లో టెస్టోస్టెరాన్ ఇస్ అన్ ఎస్టాబ్లిష్డ్ సైంటిఫిక్ ఎవిడెన్స్. రైట్. సో ఖచ్చితంగా యంగ్స్టర్స్ మీరు పడుకునే 1 hour ముందు అట్లీస్ట్ మొబైల్స్ని పక్కన పడడం బెటర్. అట్లీస్ట్ 1 hour. ఎందుకంటే బ్రెయిన్ యాక్టివేటెడ్ స్టేట్లోనే ఉంటుంది, మీకు నిద్ర వస్తుంది. క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకపోతే నెక్స్ట్ డే మీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, మీ హార్మోనల్ డిస్ట్రప్షన్స్ ఉంటాయి, కంఫర్టబుల్గా ఉండలేరు ఆ డే అంతా. సో డెఫినెట్లీ మీరు అన్నట్టు 100% రైట్. ఎవ్రీ బ్లూ రే ఎమిషన్స్ విల్ డెఫినెట్లీ కాస్ లో టెస్టోస్టెరాన్స్. అంతేకాకుండా ఈ సోషల్ మీడియా రీల్స్ కూడా చాలా ఇది ఇన్స్టెంట్ డోపమైన్, ఇది కూడా న్యాచురల్ సెక్స్ డ్రైవ్ ని చంపేస్తుంది సార్. అది కూడా డెఫినెట్లీ సార్. అంటే ఒక కైండ్ ఆఫ్ ఫాల్స్ పర్స్పెక్టివ్లో ఉండిపోతాం మనం. ఏంది వాటర్ వీడు అంటే ఇన్స్టెంట్ నూడిల్స్ ఎక్కడ సార్, అన్ని ఎవ్రీథింగ్ దే వాంట్ ఇన్స్టెంట్. దిస్ జనరేషన్ ఇస్ లైక్ దాట్. ఎవ్రీథింగ్ ఐ నీడ్ ఇట్ ఇమ్మీడియట్లీ. యూ వాంట్ ఫుడ్, you order it in Zepto, Zomato or anything. There are so many food ఇది everything instant అయిపోయి సెక్స్ కూడా ఇన్స్టెంట్ అనుకుంటున్నారు వాళ్ళు. సో దట్స్ ద మేజర్ ప్రాబ్లం.